గుంటూరు తూర్పు మండలం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా కంప్యూటర్ ఆపరేటర్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆఫీస్ సమయం ముగిసిన రాత్రి వరకు విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆమె వాపోయారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని, కుటుంబ పరిస్థితిని వివరించినా అధికారులు కనికరం చూపలేదని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారిని చూసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా విధులు చేయించారని, చివరకు పిల్లల్ని కార్యాలయానికే పిలిపించుకొని పాలివ్వాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. నేను తహసీల్దార్ వారి కార్యాలయం నుండి గుంటూరు తూర్పు మండలం నందు కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాను. గత కొన్ని నెలల నుంచి తహసీల్దార్ వారు నన్ను కార్యాలయకు అధికరించి కూడా విధులు నిర్వహించమని బలవంతం చేస్తున్నారు. వారి ఆదేశాల మేరకు మేము గోరింట్ల పంచాయతీ ఆఫీస్కి చేరుకొని విధులు నిర్వహించుకుండగా రాత్రి సమయం 8 అయింది. 8 గంటలకు వెళ్ళి సార్ నాకు ఆ బాబుకి చిన్న బాబుకి బాగాలేదు, ఫీవర్ వచ్చింది వాడికి, నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, నేను ఇంట్లో పిల్లలు ఉన్నారు సార్ అని చెప్పేసి అంటే, సెంటిమెంట్ డైలాగులు కొట్టొద్దు, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము అర్ధరాత్రి వరకు చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా 10 గంటల వరకు చేయాల్సిందే అని చెప్పేసి అన్నారు. బాబుని పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను సార్, నేను నా పరిస్థితి బాగాలేక. అన్ని విషయాలు కూడా సార్ వారికి తెలుసు, డిప్యూటీ తహసీల్దార్ గారికి కూడా తెలుసు. అయినను నన్ను అసలు ఎటువంటి ఎక్సెప్షన్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ఆడవాళ్ళకి గౌరవిస్తున్నాం, ఆడవాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం అంటున్నారు. కనీసం ఒక బానిసలా కాదు సార్, ఆడవాళ్ళంటే బానిసలు కాదు, అందరూ ఆడపిల్లలు